హాయ్ గైస్, వెల్కమ్ టు హెచ్టిఆర్. మీరు చూస్తున్నారు హ్యాష్ ట్యాగ్ రివ్యూస్ ఇన్ తెలుగు. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఈ నథింగ్ ఫోన్ 2A రివ్యూ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఇది లాంచ్ చేశారు మార్చ్ 5న. హైదరాబాద్ లాంచ్ ఈవెంట్ మార్చ్ 7th జరిగింది. నేను అందులో పార్టిసిపేట్ చేశాను. ఫస్ట్ 100 మెంబర్స్కి అంటే ఫస్ట్ 100 పర్చేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమ్ గుడీస్ ఇస్తున్నారనమాట. నథింగ్ బ్లాక్ బ్యాగ్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఫోన్ కొనాలి. ఫోన్తో పాటు మీకు నథింగ్ ఇయర్ స్టిక్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు నథింగ్ ఫోన్ 2A బ్రాండ్ ఉన్న బ్యాక్ కేస్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. దీంతో పాటు సమ్ స్టిక్కర్స్ ఇస్తున్నారు. నా నెంబర్ వచ్చేసి 25th మెంబర్ టు పర్చేజ్ దిస్ అనమాట. అంతేకాకుండా అక్కడికి నథింగ్ కో ఫౌండర్ అకీస్ భాయ్, మీరు ట్విట్టర్ని ఫాలో అయితే నథింగ్ సిఇఓ కార్ల్ భాయ్ అని పేరు మార్చుకున్నారు. అలాగే అకీస్ కూడా అకీస్ భాయ్ అని పేరు మార్చుకున్నారు ట్విట్టర్లో. ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ బిఫోర్ లాంచ్ ఈవెంట్ వాళ్ళు చేసేది అంతా. బట్ ఎనీవే, దట్ ఈస్ ద ఇండియన్ పవర్. వివరాల్లోకి వెళ్తే నథింగ్ ఫోన్ 2A వచ్చేసి 6.7 inch AMOLED డిస్ప్లే, బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ వస్తే ఇది కంప్లీట్లీ ప్లాస్టిక్, ఒక షైనీగా ఉంటుంది. గ్లాస్ అయితే కాదు, ఇది ప్లాస్టిక్. చూసారా, ఫింగర్ ప్రింట్స్ అయితే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి అనమాట. అదొకటి ప్లాస్టిక్ కాబట్టి తొందరగా అతుక్కుంటుంది. అలాగే బ్యాక్ మాడ్యూల్ వచ్చేసి, కెమెరా మాడ్యూల్ వచ్చేసి మిడిల్లో పెట్టారు. జనరల్గా మనకి ఇక్కడ ఉంటుంది, అలా కాకుండా ఇక్కడ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే, మీరు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తున్నప్పుడు either ఇలా పట్టుకుంటాం, లేదంటే ఇలా పట్టుకుంటాం. దీనివల్ల ఏంటంటే కెమెరా మీదకి ఫింగర్ ప్రింట్ వెళ్ళడం, లేదంటే ఇలా పట్టుకోవడం అలాగ ఉండదు. బట్ ఇది చాలా కరెక్ట్ పొజిషన్. ఇది ఇలాంటిదే మీరు గూగుల్ పిక్సెల్ ఫోన్స్లో చూస్తారు. గూగుల్ పిక్సెల్లో కూడా సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ మిడిల్ మాడ్యూల్ వస్తుంది కెమెరా. ఎనీవే, ఇంకొకటి ఏంటంటే ఇది 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒకటి ప్రైమరీ, ఒకటి అల్ట్రా వైడ్. జనరల్గా మిగతా వాటిలో ఏంటంటే ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్, 64 మెగాపిక్సెల్ అలా ఉంటాయి. అల్ట్రా వైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ చేసేస్తారు. మ్యాక్రో వచ్చేసి 2 మెగాపిక్సెల్ చేస్తారు. వాటిని కెమెరా జిమిక్స్ అని అనొచ్చు. కానీ ఇందులో ఏంటంటే నథింగ్, రెండే కెమెరాలు 50 మెగాపిక్సెల్ కెమెరా, బోత్ ప్రైమరీ అండ్ అల్ట్రా వైడ్. థర్డ్ కెమెరా లేదు, 2 మెగాపిక్సెల్ ఉన్నా లేకపోయినా ఒకటే. బట్ దీంతో కూడా మీరు మ్యాక్రో ఫొటోస్ బాగా తీసుకోవచ్చు. మనం కెమెరాస్లో అది మాట్లాడుకుందాం. ఎనీవే, ఇది వచ్చేసి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ. ఈ చుట్టూరు ఫ్రేమ్ వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్, అది కూడా ప్లాస్టికే. ఒక అల్యూమినియం ఫీల్ అయితే వస్తుంది, మెటల్ ఫీల్ అయితే వస్తుంది. బట్ ప్లాస్టిక్ మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఇందులో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి. స్టోరేజ్ 128 and 256 GB వేరియంట్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 8 GB, 128 GB. ఇది రివ్యూ పర్పస్ కాబట్టి నేను ఎప్పుడైనా స్టార్టింగ్ రేంజ్దే తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం కెమెరా గురించి డిస్కస్ చేద్దాం. కెమెరా వచ్చేసి బోత్ 50 మెగాపిక్సెల్. రీసెంట్గా నేను షిరిడి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో కలిసి. అక్కడ తీసిన ఫొటోస్ ఇవి. బ్రైట్ డేస్ లైట్లో కూడా చాలా క్రిస్టల్ క్లారిటీగా ఉంటుంది. అక్కడ సాయిబాబా గారు ఫొటోస్ అక్కడ అమ్ముతుంటే అక్కడ తీసిన ఫొటోస్ ఇవి. అలాగే లో లైట్ కండిషన్, ఇది సమ్వేర్ అరౌండ్ 5 o'clockకి అలా తీసింది అనుకుంటా. సో ఈ లో లైట్ కండిషన్లో కూడా ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ వీడియో వచ్చేసి మీకు 4K వీడియో అయితే తీయొచ్చు. కాకపోతే 4K 30 FPS వరకు మాత్రమే మీరు తీయగలరు. 60 FPS అంటే మనకి 1080pలో 60 FPS వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా, వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనం చూద్దాం కెమెరా శాంపిల్స్ ఎలా ఉన్నాయో. అదే అన్నమాట కెమెరా పవర్.
చాలా బావుంటుంది. మీకు ఫ్లాగ్‌షిప్ లెవెల్ కెమెరా అనను గానీ, బట్ ఈ బడ్జెట్ రేంజ్‌లో ఈ కెమెరా ఇచ్చే క్వాలిటీ అయితే సూపర్‌గుంటుంది. బట్ ప్రతిదానికి ఏదో ఒకటి చిన్న మిస్టేక్ గానీ, ఏదో ఒకటి ఉండాలి కదా! ఎందుకంటే చాలా బడ్జెటెడ్ ఫోన్‌లో ఇంత ఫిక్స్ చేసి ఇచ్చినప్పుడు, అది ఏంటంటే మీరు కెమెరాతో ఫోటో తీసిన వెంటనే ఒకసారి గనుక క్లిక్ చేసి ఇట్ విల్ టేక్ ఒక 15 సెకండ్, 10 సెకండ్స్ అది ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఫోటో చూడలేరు. కానీ వన్స్ ఒకసారి చూసిన తర్వాత నెక్స్ట్ టైమ్ నుంచి ఆ ప్రాసెసింగ్ అనేది ఉండదు. ఫస్ట్ టైమ్ కెమెరా ఫోటో తీసి వెంటనే చూస్తే ఈ టైప్ ఆఫ్ ఇష్యూ దీంట్లో అయితే ఉన్నది. నాకు తెలిసి ఇది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ జేస్తే పోతుందిది ఆన్ గోయింగ్. ఎలాగో మనం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం గాబట్టి, ఇది 3 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌గ్రేడ్ అయితే జరుగుతుంది. ఇది రిలీజ్ అయింది ఆండ్రాయిడ్ 14తో అంటే ఆండ్రాయిడ్ 15, 16, 17 నాకు తెలిసి ఆండ్రాయిడ్ 17 వరకు ఇది అప్‌గ్రేడ్ అవ్వచ్చు. అండ్ 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్‌డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు బ్యాటరీ విషయానికొస్తే నథింగ్ ఫోన్స్ ఏవి 4700 ఎంఏహెచ్ కంటే మించలేదు. కానీ ఈ బడ్జెట్ ఫోను 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. మనం జనరల్‌గా ఒక ఫోన్ కెపాసిటీ ఏం చూస్తామంటే సింగిల్ డే లైఫ్. సింగిల్ డే లైఫ్ అంటే 24 అవర్స్ ఎవరు ఫోన్ వాడరు. నార్మల్‌గా స్క్రీన్ టైమ్ 8-10 అవర్స్ పర్ డే. ఎవరైనా ఎంత వాడినా సరే 8-10 అవర్స్ స్క్రీన్ టైమ్ మాత్రమే వాడతారు. దానికి ఇది కంప్లీట్‌గా సఫిషియెంట్ అవుతుంది. నేను షిరిడి వెళ్ళేటప్పుడు ఈ ఫోన్ ముందు రోజు ఛార్జ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు హాయిగా వాడుకున్నాను. ఎక్కడ అయితే నాకు బ్యాటరీ డ్రైనేజ్ ఇష్యూ అయితే లేదు. చాలా ఫోటోస్ తీశాను. చాలా వీడియోస్ తీశాను. ఎందుకంటే ట్రావెలింగ్‌లో మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేదే ఆ ఫోటోస్‌కి, వీడియోస్. అయినా సరే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకొకటేంటంటే ఇది మీడియాటెక్ డిమెన్సిటీ 7200 ప్రో. మీకు ఈ ఫోన్‌లో తప్ప ఎక్కడ మీకు మీడియాటెక్ 7200 ప్రో అయితే మీకు చిప్‌సెట్ అవైలబుల్ ఉండదు. ఎందుకు అంటే నథింగ్ వాళ్ళు ఈ ఫోన్ కోసం మాత్రమే ఆ చిప్‌సెట్‌ని వీళ్ళకి తగినట్టుగా కస్టమైజేషన్ చేసుకున్నారు. దానివల్ల హీట్ మేనేజ్‌మెంట్ గానీ, స్టోరేజ్ మేనేజ్‌మెంట్ కానీ చాలా బావుంటుంది. నేను చాలా సార్లు 1%, 2% ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు, పవర్‌లో ఉన్నప్పుడు నేను డెలిబరేట్‌గా ఫోను గేమ్స్ ఆడడం అయితే జరిగింది. అప్పుడు కూడా నాకు చాలా తక్కువ హీట్ జనరేట్ చేసింది. మీకు గేమ్స్ అయితే శుభ్రంగా ఆడుకోవచ్చు. నేను ఆఫ్‌కోర్స్ 'జెన్‌షిన్ ఇంపాక్ట్' అలాంటి హెవీ గేమ్స్ అయితే నేను ట్రై చేయలేదు గానీ 'యాస్ఫాల్ట్ 9' ఇలాంటి గేమ్స్ అయితే ట్రై చేశాను. మీకు చాలా స్మూత్ ఫినిష్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఓఎస్ విషయానికొస్తే ఓఎస్ కూడా చాలా స్మూత్‌గా రన్ అవుతూ ఉంటుంది. మీకు ఇది నథింగ్ ఓఎస్ 2.5.4 వరకు ప్రస్తుతానికి దీంట్లో అప్‌గ్రేడ్ అయ్యి ఉంది. కొన్న తర్వాత చాలా అప్‌డేట్స్ వచ్చాయి. ఇప్పుడు దాంతో పాటు వీళ్ళు 2 న్యూ విడ్జెట్స్ ఓన్లీ నథింగ్ 2 ఏలోని రిలీజ్ చేశారు. అవేంటంటే మనకి విడ్జెట్స్‌లోకెళ్తే ఒక బ్యాటరీ విడ్జెట్ ఒకటి, రికార్డర్ విడ్జెట్ ఒకటి రిలీజ్ చేశారు. దాంతో పాటు కెమెరా విడ్జెట్ ఒకటి నాకు చాలా నచ్చింది. ఏంటంటే మీకు ఒక పర్టిక్యులర్ సెట్టింగ్స్‌తో మీరు ఒక ఫోటో తీయాలనుకుంటున్నారు. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పటికి ఆ సెట్టింగ్స్ మారిపోతాయి. మీరు బయట ట్రావెల్ చేసేటప్పుడు వైడ్ యాంగిల్ ఫోటోస్ ఎక్కువ తీస్తారు. అప్పుడేంటంటే వైడ్ యాంగిల్ సెట్టింగ్స్ తోటి ఒక విడ్జెట్‌ని మీరు తయారు చేసుకొని, అది క్లిక్ చేస్తే మీకు ఆ సెట్టింగ్స్ తోటి కెమెరా ఓపెన్ అయిపోతది. అలాగే మీకు వీడియో రికార్డర్ మీకెప్పుడు 4కేలో కావాలి, 50 మెగా పిక్సెల్‌లో కావాలి. ఇలాగ మీకు నచ్చినట్టు సెట్టింగ్స్ చేసుకొని మీరు ఆ విడ్జెట్‌ని తయారు చేసుకోవచ్చు. జనరల్‌గా ఏమవుతుందంటే కెమెరాలోని ఏ కెమెరా అయినా సరే 50 మెగా పిక్సెల్ ప్రైమరీ అయినా, 200 మెగా పిక్సెల్ ప్రైమరీ అయినా సరే బై డిఫాల్ట్ మీరు కెమెరా ఓపెన్ చేసేటప్పుడు అది 12 మెగా పిక్సెల్ మాత్రమే ఉంటది. మీరు డెలిబరేట్‌గా వెళ్లి అందులో 50 మెగా పిక్సెల్ అయితే, 60 అయితే, 200 అయితే సెట్ చేసుకోవాలి. ఎవ్రీ టైమ్ మీరు చేయాల్సిందే. కానీ ఈ ఫోన్‌లో ఏంటంటే మీరు 50 మెగా పిక్సెల్ సెట్టింగ్స్ తోటి ఒక విడ్జెట్ క్రియేట్ చేస్తే ఈచ్ టైమ్ ఆ 50 మెగా పిక్సెల్‌లోనే మీరు ఫోటో అయితే తీయొచ్చు. ఆ కెమెరా విడ్జెట్ మాత్రం నాకైతే చాలా నచ్చింది.
అలాగే నథింగ్ రికార్డర్ విడ్జెట్ అయితే రిలీజ్ చేసింది. ఈ రికార్డర్ విడ్జెట్ ఏంటంటే మీరు నార్మల్‌గా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు చాలామందికి రికార్డ్ చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఫర్ ప్రూఫ్ పర్పస్. దాంట్లో ఏమవుతుందంటే మీరు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఒక సౌండ్ గానీ, బీప్ గానీ వస్తుంది. అంటే అవతల వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది రికార్డ్ వీళ్ళు చేస్తున్నారని. కానీ ఇందులో మీరు కాన్స్పిరసీ అనండి, ఏమైనా అనండి. బట్ ఆప్షన్ ఉంది. నేను చెప్తున్నాను. ఈ విడ్జెట్‌లో గనక మీరు రికార్డ్ చేస్తే ఫోన్ కాన్వర్సేషన్ రికార్డ్ అవుతుంది. అవతల వాళ్ళకి ఏ విధమైన బీప్ గానీ, సౌండ్ గానీ, యువర్ వాయిస్ ఈస్ గెట్టింగ్ రికార్డెడ్ అలాంటివైతే ఇందులోని వాళ్ళకి తెలియకుండానే మనం రికార్డ్ చేయగలుగుతుంది. సీ అన్నీ సృష్టించబడతాయి. కాకపోతే దాన్ని మంచికి వాడతామా, చెడుకు వాడతామా అనేది మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాంటిదే రికార్డర్ విడ్జెట్ కూడా. నేనైతే ఇంతవరకండి ఏ ఒక్క కాన్వర్సేషన్ రికార్డర్ వాడలేదు. అంత అవసరం పడలేదు అంతే. దట్ ఈస్ అది నా పర్సనల్ వ్యూ అది. ఎనీవే మనం ముందుకెళ్తే మన సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా! దీంట్లోని ఏఐ వాల్‌పేపర్స్ ఆప్షన్ ఉంది. మీరేంటంటే మీకు వాళ్ళిచ్చిన ఏఐ వాల్‌పేపర్స్‌లో యూజ్ చేసి మీరు కస్టమ్‌గా వాల్‌పేపర్స్‌ని క్రియేట్ చేయొచ్చు. అది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. మీరు రియల్‌గా ఒక కెమెరా తోటి ఫోటో తీసినట్టే ఉంటాయి అవి. ఇంకోటి నథింగ్ ఫోన్స్‌లో మనకి ఒక యాప్ అయితే ఉంటుంది. అదేంటంటే కంపోజర్. అంటే మీకు గనక మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీరు ఓన్‌గా వాళ్ళిచ్చిన సమ్ ఇన్‌స్ట్రుమెంట్స్ సౌండ్స్ తోటి మీకు మీరు ఒక రింగ్ టోన్స్ లాగా క్రియేట్ చేయొచ్చు. ఈ నథింగ్ ఫోన్ 2ఏలోనే వాళ్ళు 2 ఎక్స్‌ట్రా మాడ్యూల్స్ యాడ్ చేశారు. ఎఫ్ఎం అండ్ ఫ్యాంటసీ. మీకు గనక నథింగ్ ఫోన్ 1 గాని, 2 గాని ఉంటే దాంట్లో మీరు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయినా సరే ఈ 2 రాలేదు. బట్ ఓన్లీ నథింగ్ ఫోన్ 2ఏకి మాత్రమే ఇవి 2 వచ్చాయన్నమాట. ఎఫ్ఎం అండ్ ఫ్యాంటసీ అని ఈ 2 వచ్చాయన్నమాట. దీనితోటి మీరు కస్టమ్‌గా రింగ్ టోన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకోటొచ్చేసి నథింగ్ ఇంట్రొడ్యూస్ చేసింది ఈ బ్యాక్ సైడ్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ట్రాన్స్‌పరెంట్ ఇది. ఇదొచ్చేసి నథింగ్ ఫోన్ 1 దానికి కొంచెం ఎక్స్‌ట్రా యాడ్ చేసి ఇదొచ్చేసి నథింగ్ ఫోన్ 2 అండ్ నథింగ్ ఫోన్ 2ఏకి వచ్చేసి వాళ్ళు ఓన్లీ 3ఏ పెట్టారు. కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇదైతే మీరు టార్చ్ లాగా కూడా వాడుకోవచ్చు. టార్చ్ జనరల్‌గా ఒకే దగ్గర ఫోకస్ చేస్తుంది. కానీ ఈ గ్లిఫ్ టార్చ్ వల్ల ఏంటంటే స్ప్రెడ్ అవుతుంది. ఈవెన్‌గా ఉంటుంది. చూడడానికి కూడా సూదింగ్‌గా ఉంటుంది మనకి. మన గ్లిఫ్ ఇంటర్‌ఫేసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నథింగ్ రిలీజ్ చేసిందే ఫస్ట్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ ఛార్జింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ మీటర్. అది నథింగ్ ఫోన్ 1లో ఉంది. 2లో ఉంది. నథింగ్ ఫోన్ 2ఏలో మాత్రం మీరు ఛార్జింగ్ చేసేటప్పుడు ఆ ఛార్జింగ్ మీటర్ అయితే ఇందులో లేదు. మరి ఎందుకు తీసేసారో అది అటాచ్ చేస్తే అవుతుంది. మేబీ యాక్చువల్‌గా గ్లిఫ్స్ అన్నిటికి ఇక్కడ ఛార్జింగ్ మీటర్ ఉంటుంది. ఇక్కడ నథింగ్ ఫోన్ 2ఏకి ఇక్కడ ఏమి గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ లేదు కాబట్టి అందుకని వాళ్ళు తీసేసుండొచ్చు. ప్రైసింగ్‌కి వచ్చేటప్పటికి ఇది 23,999 ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అయ్యుంది. కానీ మీకు సమ్ బ్యాంక్ డిస్కౌంట్స్, క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ తోటి నాకు తెలిసి 22 వరకు మీరు దీన్ని పొందేయొచ్చు. అది కాకుండా మీకు తీసుకోవాలా వద్దా ఈ ఫోన్? అంటే 25,000 బిలో విత్ 50 మెగాపిక్సెల్ బోత్ కెమెరాస్ తోటి ఒక స్మూత్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లస్ లైట్ వెయిట్ ప్లస్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఇది. హీట్ మేనేజ్‌మెంట్ బావుంటుంది. నేను ఆల్మోస్ట్ 7థ్‌న కొన్నాను ఇది. ఈరోజు 24థ్ రికార్డింగ్ డేటు. 17 డేస్ కంప్లీట్‌లీ ఇదే నా మెయిన్ ఫోన్. ఇందులో 2 సిమ్ కార్డ్స్ ఇన్‌స్టాల్ చేశాను. 2 నావి వర్కింగే. ఏ రోజు గాని హ్యాంగ్ అవ్వడం గాని, హీట్ జనరేట్ గాని నేను గేమ్స్ కూడా ఆడతాను. బట్ హెవీ గేమర్ కాదు. గేమ్స్ ఆడతాను. యూట్యూబ్ చాలా హెవీగా చూస్తాను. బట్ ఏ రోజు గాని హీట్ ఇష్యూస్ గాని, హ్యాంగింగ్ ఇష్యూస్ అయితే గాని ఇప్పటి వరకైతే లేవు. సో, మీరు మిగతా రివ్యూస్ కూడా చూస్తారు కాబట్టి చూసి నాకైతే నా సైడ్ నుంచైతే ఇది చాలా వెరీ వెరీ గుడ్ బడ్జెట్ ఫోన్.
మిగతా మీ వ్యూస్ ఈ కమెంట్లో మీరు చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే నథింగ్ ఫోన్ 2 ఇయర్ రిలీజ్ చేసిన రోజే వాళ్ళు సిఎంఎఫ్ అనే నథింగ్ సబ్ బ్రాండ్ బడ్జెట్ బ్రాండ్లో సిఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో ఒకటి రిలీజ్ చేశారు. దాంతోపాటు సిఎంఎఫ్ బడ్స్ ఇది కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. మెయిన్లీ ఏంటంటే వీళ్ళు డిజైన్ ఫోకస్ ఉంటుంది. ఇది ఒక టాక్టైల్ లాగా ఇలా విడ్జెట్ లాగా మనం ఇలా పట్టుకొని ఆడుకోవచ్చు. బట్ ఫంక్షనాలిటీ అయితే దీనికి ఏం లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఒక నెక్ బ్యాండ్ ప్రోకి ఇలాంటి టాక్టైల్ బటన్స్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది మన నెక్స్ట్ రాబోయే వీడియోలో వీటి రివ్యూస్ కూడా చూద్దాం. అదండి నథింగ్ ఫోన్ 2 ఏ తలక స్పెసిఫికేషన్స్, కాన్ఫిగరేషన్స్, మిగతా విషయాలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కలుద్దాం మళ్ళీ ఇంకో వీడియో.